ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇందులో మీ అందరికీ కూడా సహజంగా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ మీ అందరికీ చెప్పబోతున్నా. సో మీ అందరికీ తెలుసు, జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది తిరుమల కొండపైన. అయితే మన ఛానల్ చూసినటువంటి భక్తులు ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు. చూడండి, కాల్ మీ మిస్టర్ మోహన్ గారు అడిగారు. ఏమని? అక్క, మేము 8th midnight టికెట్ తీసుకుంటే మనకు 10th దర్శనం వచ్చింది అనుకోండి, మనము 9th మార్నింగ్ తిరుమలకి వెళ్ళవచ్చా అంటే ఒక రోజు ముందు ప్లీజ్ రిప్లై మేడం అని అడిగారు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎవరైనా కానీ దర్శనం టికెట్ ఉంటే అదే రోజు తిరుమల కొండపైకైనా వెళ్ళవచ్చు, లేదా ఒక రోజు ముందే తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ మీకు దర్శనం టికెట్ లేకపోయినా కూడా తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకరోజు ముందే వెళ్ళొచ్చు, అదే రోజు వెళ్ళొచ్చు, లేదా దర్శనం టికెట్ లేకపోయినా వెళ్ళొచ్చు. ఒకరోజు ముందుగా మీరు వెళ్ళారే అనుకోండి, మీకు ఒక ముఖ్యమైన సమాచారము. అదేమిటి అంటే, తెల్లవారుజామున 2 గంటలకే సిఆర్ఓ ఆఫీస్లో నించుని మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో రూములకి అప్లై చేయొచ్చు. తిరుమల రూమ్స్ ఆన్లైన్లో విడుదల చెయ్యరు కాబట్టి ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన రూములు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఒకరోజు ముందుగానే వెళ్ళాలి. ఇది తప్పదు. సో మీరందరూ హ్యాపీగా టికెట్ ఉంటే అదే రోజు వెళ్ళొచ్చు, లేదు మాకు తిరుమల కొండపైన రూములు కావాలంటే ఒకరోజు ముందుగానే వెళ్ళండి. వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్లో విడుదల రూములు చెయ్యలేదు కాబట్టి, ఓకేనా? ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. ఈ ప్రశ్న మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పడం జరిగింది. సపోజ్ మీరు జనవరి 14న దర్శనం టికెట్ వచ్చింది అనుకోండి, జనవరి 13 అయినా వెళ్ళొచ్చు, జనవరి 14 అయినా వెళ్ళవచ్చు, ఓకేనా? మీరు జనవరి 12వ తారీఖు కూడా వెళ్ళొచ్చు, కానీ టికెట్ ముందుగా ఇక్కడ తీసుకునే వెళ్ళండి. ఎందుకంటే టికెట్ లేకపోతే కొండపైన మళ్ళీ మీరు వెయిట్ చేసిన టైం వేస్ట్ కాబట్టి రూములు కూడా మీరు ట్రై చేయొచ్చు, ఓకేనా? సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందనే నేను ఈ క్వశ్చన్ తీసుకొని స్పెషల్ వీడియో చేయడం జరిగింది. అలాగే నేను మీ అందరికీ కూడా గత 2 రోజుల నుంచి క్లియర్గా చెప్తున్నా. చూడండి, ఇక్కడ జనవరి 9 ఉదయం 5 గంటలకు, జనవరి 10, 11, 12కి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఫ్రీ సర్వదర్శన్ టోకెన్లు తిరుపతిలోని ఈ 8 సెంటర్లలోను, అలాగే తిరుమలలో ఒక సెంటర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటికి సంబంధించిన సెంటర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన పిక్ పెట్టడం జరిగింది, కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. అయితే జనవరి 8వ తారీఖు అర్ధరాత్రే ఆల్మోస్ట్ టికెట్లు అయితే ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో నేను చేశాను. అలాగే జనవరి 13 నుంచి 19 వరకు కూడా కేవలము శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 చోట్లనే మీకు ఒక రోజు ముందుగా ఇస్తామని టీటీడీ వారు అయితే మనకి చెప్పడం జరిగింది. సో మీరు అందరూ రెడీగా ఉండండి. మరొక్క 6 రోజుల్లో దర్శన టికెట్లు మీ చేతిలో రాబోతున్నాయి. కేవలం కౌంట్ డౌన్ 6 days. ఆల్రెడీ ఇవాళ జనవరి 2 కాబట్టి జనవరి 8 అర్ధరాత్రి టికెట్లు ఇవ్వడం కన్ఫామ్. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం అయితే లేదు. ఎక్కువ రద్దీ ఉంటే ఇస్తారండి, ఎక్కువ రద్దీ లేకపోతే మీకు 9వ తారీఖు ఉదయం 5 గంటలకే ఇస్తారు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ముందే వచ్చేసి మీకు చూపించినటువంటి ఈ సెంటర్లలోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు, ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మీకు తిరుపతిలోనే రూములు కావాలంటే చాలా ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, లేదు మాకు తక్కువ ఖర్చులో కావాలి అంటే విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో ట్రై చేయండి. అది కూడా కాస్త కాంపిటీషన్ అయితే ఎక్కువగానే ఉంటుంది, అర్థం చేసుకోగలరు. సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.